హాయ్ అండి. అస్సలాము అలైకుం. ఈరోజు బాబుకి డిన్నర్ చేస్తున్నానండి. దీని పేరు వచ్చేసి ఏందో గెస్ చేశారా? ఇది చికెను క్రేమా అంటారండి ఇక్కడ బయట కంట్రీలో, గల్ఫ్ కంట్రీలో. దీనికి నేను చికెన్ స్టోక్ అని ఒకటి వస్తుందండి, మొత్తం దాంట్లోనే వచ్చేస్తుంది. సాల్ట్ మొత్తం అదొకటి వేసాను. ఒకటి వేసి కొంచెం బటర్ వేసాను. బటర్ వేసి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చినట్టుగా కొంచెం అటు ఇటు కొంచెం కాల్చుకోవాలండి ఆ చికెన్ని. ఎక్కువగా ఏం వేయకూడదండి దీంట్లో, పసుపు పడేది అది ఏం వేయకూడదు. ఎందుకంటే ఇది ఒక వైట్గా ఉంటుంది. దాని పేరు చికెన్ క్రీమా జిజాజ్ అని అంటారండి, అంటే చికెన్ క్రీమ్ అని అంటారు. అందువల్ల దానికి ఏం వేయకూడదు, తెల్లంగానే ఉండాలి. అంటే మనం ఏదైనా కలర్ అంటే మిరప్పొడి అలా వస్తాయి కదా, అవి పసుపు పొడి వేసిన కలర్ చేంజ్ అయిపోతుంది. దీనికి ఏం వేయకూడదండి, అది కొంచెం వైట్గానే ఉండాలి చికెన్ని. దీనికి కావాల్సింది ఏంటంటే మెయిన్ అంటే చికెన్ క్రీమ్కి కుకింగ్ క్రీమ్ అని వస్తుందండి. కుకింగ్ క్రీము అది జుబన్ గ్లాస్ అని వస్తుంది, అంటే ఒక షీషాలో జుబన్ చీజ్, అది చీజ్ అని వస్తుందండి. ఇది చీజ్, ఇది వైట్ కూడా. అంటే దాంట్లో చాలా రకాలు ఉన్నాయండి, ఒకటిగా రెండుగా చాలా ఉన్నాయి చీజ్లో. ఇది ఒకటి చీజ్ అండి. దాంట్లో చీజ్కి కుకింగ్ క్రీమ్కి రెండు మిక్స్ చేశాను నేను. మిక్స్ చేసిన తర్వాత అది చికెన్ ఉడికిపోయిన తర్వాత అది ఒక ఓవెన్ పెట్టినాను. ఒక చిన్న గిన్నె తీసుకున్నాను, అంటే గ్లాస్లోకి. అది గ్లాస్లోనే మొత్తం ఆ క్రీమ్ వేసిన తర్వాత మిక్స్ చేసిన తర్వాత అది మొత్తం దానిపైన మిక్స్ చేసేస్తున్నాను చికెన్ పైన. తర్వాత ఏంటంటే జిబన్ మజల్లా అంటారండి ఇక్కడ, అంటే చీజ్. ఇది కూడా చీజ్. ఈ బయట కొన్ని చీజ్ తిని వీళ్ళు చీజ్ భలే టేస్ట్గా అయిపోతారు వీళ్ళు. తర్వాత ఏంటంటే మొత్తం అది చీజ్ వేసిన తర్వాత ఓవెన్లో పెట్టేయాలండి. ఇలా కలర్ ఇలా చేంజ్ అయిపోవాలి, గోల్డెన్ కలర్గా వచ్చేయాలండి. చూడండి ఎలా వచ్చిందో. ఇది ఈరోజు బాబుకు డిన్నర్ అండి. తర్వాత ఏంటంటే నేను కుక్కీస్ చేశాను కదా ఒక వీడియోలో, ఆ రోజే నన్ను ఇది చేసింది కూడా. ఇంకా బాబుకి వేరేగా చికెన్ క్రీమ్ చేశాను. ఇంకా మా మేడంకి మా బాబాకి ఏంటంటే అది చేశాను. ఇది కుక్కీస్ చెప్పాను కదా, రొట్టెది అది ఎలా కలపాలి, ఏమేమి మొత్తం అది షార్ట్లో పెట్టున్నాను. చూడండి 2 పార్ట్స్లో పెట్టున్నాను. తర్వాత ఏంటి చాయ్ అండి. వీళ్ళకి